హాయ్ వెల్కమ్ టు శ్రీజ్యోతి బొటిక్ అండ్ ప్యారలల్. సో రెగ్యులర్గా నేను డిజైన్ సెండ్ చేస్తున్నాను. సో మా ప్యారలల్లో వచ్చేటువంటి కస్టమర్స్ ఐబ్రో థ్రెడింగ్ ఎలా చేస్తున్నాను అనేది కూడా సెండ్ చేస్తున్నాను. సో బిగినర్స్ అందరికీ కూడా అది యూజ్ అవుతుంది అనేటువంటి ఒక చిన్న ఆశ అండి. సో బిగినర్స్ ఎవరైనా ఆశపడే వాళ్ళు ఉంటే ప్యారలల్ వర్క్స్ నేర్చుకోవాలి. సో చిన్నగా ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఐబ్రో థ్రెడింగ్ కూడా. సో అదేవిధంగా నేను ఇవాళ బ్రైడల్ బ్లౌజెస్ ఒక 2 పెట్టున్నాను షార్ట్స్లో. సో ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి, కామెంట్ చేయండి. ఇంకా అవి కాకుండా ఇంకా వర్క్స్ కొన్ని కంప్లీట్ అయ్యాయి. సో అవి చూద్దామని ఇవాళ తీసుకొచ్చాను. సో ఇక్కడ కొన్ని డిజైన్స్ ఉన్నాయండి, చూద్దామా. సో ఈ శారీ చూడండి ఎంత బాగుందో, సిల్వర్ అండ్ బ్లూ మిక్స్. సి హౌ ఇట్స్ లుక్స్ లైక్. సి సో ఇది బార్డర్ అనమాట. సో ఇలా వచ్చింది. సో ఈ శారీకి బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందనమాట. సో దానికి ఈ విధంగా డిజైన్ చేసాం బ్లౌజు. చూడండి ఎంత బాగా వచ్చిందో, సింపుల్ వర్క్ చూడండి ఎంత సింపుల్ అండ్ నీట్గా ఉందో లుక్. చూడండి సో ఆ ఫ్లవర్ వచ్చేసి నేను లీవ్స్ అన్నీ కూడా సిల్వర్లో ఇచ్చాను. దీనికి ఎక్కువ కాంబోస్ ఇవ్వడానికి లేదండి. శారీ అంతా ఇలా రన్నింగ్ వచ్చింది కాబట్టి సిల్వర్ బ్లూ మిక్స్ మాత్రమే ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా నేను బ్లూ ఫ్లవర్స్ ఇచ్చాను. స్లీవ్ అంతా వచ్చేసి సిల్వర్ తోటి ఇచ్చున్నాను చూడండి. సో స్టోన్ వచ్చేసి డార్క్ బ్లూ ఒకటి, వైట్ స్టోన్ ఒకటి ఇచ్చున్నాను. చూడండి లుక్ ఎలా ఉందో. ఇక స్లీవ్కి వచ్చేసి బుట్ట కూడా వచ్చిందనమాట. సో సింగిల్ లైన్ కాకుండా ఇలా చూడండి, ఇలా సింగిల్ లైన్ కూడా వచ్చింది ప్లస్ బుట్ట. నాకు తెలిసిన కస్టమర్ అనమాట ఇది. తను నాకు బాగా క్లోజ్. సో సింపుల్ ఉండాలి బట్ ఎలిగెంట్ లుక్ ఉండాలని అడిగారు. సో ఇద్దరం కలిసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసామన్నమాట. న్యూ డిజైన్గా ఉంటుంది అని, వేసిన డిజైన్స్ వేయడం కాకుండా కొంచెం కొత్త డిజైన్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది వేసాము. చూడండి ఎలా ఉందో. సో చూసారు కదా. సో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ లైన్ వచ్చిందండి. సో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ లైన్ వచ్చింది అది. సో ఈ విధంగా బుటాస్ కూడా ఇచ్చేసాం వెనకాల. చూడండి ఈ శారీ కాంబినేషన్కి రన్నింగ్ వచ్చింది. బట్ చూడడానికి రన్నింగ్ కలర్స్లో యాక్చువల్గా కలర్స్ కనపడవు, బట్ ఇది సిల్వర్ మిక్స్ కాబట్టి ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. సో ఈ డిజైన్ ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, డిజైన్ మీకు నచ్చిందా లేదా. సో మీరైతే ఒకవేళ దీనికి ఎంత ప్రైస్ పెడతారు అనేది కామెంట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నానని. మరి ఈ శారీకి టాజిల్స్ కూడా వేయించామండో. చూద్దామా మరి టాజిల్స్ ఎలా ఉన్నాయో. చూడండి టాజిల్స్ ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు. సీ ద టాజిల్స్ హౌ ఇట్స్ లుక్స్ లైక్. చూడండి ఎంత బాగున్నాయో టాజిల్స్. సో శారీ ఫాల్స్ జిగ్జాగ్ బ్లౌజ్ ఎవ్రీథింగ్ వీఆర్ కంప్లీటెడ్. సో ఇంకొక బ్లౌజ్ ఉందండి మన దగ్గర, ఒక టైలర్ పీస్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంకాసేపులో వెళ్ళిపోతుందండి. సో ఇలా హరిహరిగా వెళ్ళిపోయి పీసులు నా దగ్గర ఎక్కువ ఉంటాయి. సో మన దగ్గర స్టిచ్చుకుండే వాటికన్నా కూడా. సో అప్పుడప్పుడు ఇవి వస్తుంటాయి అవి వస్తుంటాయి, ఇవి అని కాదు. సో బిజినెస్ అన్న తర్వాత అందరూ ఉండాలి కదా. సో ఇది చూడండి బోట్ నెక్ అనమాట. బాగా విడ్త్ ఎక్కువ వచ్చింది, చాలా బాగుంది కాంబినేషన్. శారీ వచ్చేసి క్రీమ్ కలర్ కాంబో వచ్చింది. చూడండి ఎలా ఉందో. సో శారీ క్రీమ్ వచ్చింది కాబట్టి వైట్ అండ్ క్రీమ్ కాంబో ఇచ్చాను నేను. సో పింక్ కూడా యూజ్ చేశాను. పింక్ ఏంటంటే డైరెక్ట్గా యూజ్ చేస్తే బ్లౌజ్ ఆల్రెడీ పింక్ ఉంది కాబట్టి నేను అలా యూజ్ చేయకుండా. సో దీనికి స్లీవ్ వచ్చేసి ఇలా వచ్చిందండి. స్లీవ్ సేమ్ లైన్ వచ్చిందనమాట. సో చూడండి వచ్చేసి ఇది వర్క్ స్టిఫ్గా రావడం కోసం మేము వెనకాల యాడ్ చేసామన్నమాట. సో స్లీవ్ ఇలా ఇచ్చేసాం. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ లైన్ వచ్చిందండి. చూడండి. సో ఈ డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. సో రెగ్యులర్గా మా బొటిక్ వచ్చేటువంటి డిజైన్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. మరి డిజైన్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడా యూస్ఫుల్ మెసేజెస్ నేను సెండ్ చేస్తున్నాను. సో వాటన్నిటిని సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ట్రై టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.